రాష్ట్రంలోని బీసీలను తక్కువ చూపే ప్రయత్నం జరిగిందని కాబట్టి ప్రభుత్వం తక్షణమే జనగణన చేయాలని ఏపీబీసీ వెల్ఫేర్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు అంగిరేకుల ఆదిశేషు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు విశాఖ నగరం డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాము ఏర్పాటు చేసిన బీసీ వెల్ఫేర్ జేఏసీ ముఖ్య ఉద్దేశం అన్ని రాష్ట్రాల్లో గల ప్రధానమైన 50 బీసీ సంఘాలను ఒక తాటిపైకి తీసుకురావడమే అన్నారు. ఒక కమిట్మెంట్ లో పనిచేసే వారిని జేఏసీ ఆశయం తెలియచేసి ఇందులో తీసుకోవడం జరిగిందన్నారు. అలాగే బీసీలోని అట్టడుగు వర్గాలను సమీకరించి ఫలాలను అందరికీ అందేలా కృషి చేస్తున్నామన్నారు. కరోనా సమయంలో అట్టడుగు వర్గాల వారందరినీ కలుసుకుని వారి సమస్యను తెలుసుకుని పలు కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా ఆర్థిక సహాయం అందించామన్నారు. గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం గుర్తించి తమను ఆహ్వానించడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. రానున్న రోజుల్లో పటిష్టమైన జేఏసీ ఏర్పాటు చేయడానికి యువతను తీసుకుని కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే జేఏసీ విశాఖ జిల్లా అధ్యక్షుడుగా బూరాడ వెంకటరమణను నియమించడం జరిగిందని వెల్లడించారు. అనంతరం జేఏసీ గౌరవ అధ్యక్షులు వెంకట్రావు మాట్లాడుతూ త్వరలో పూర్తి స్థాయిలో విశాఖ జిల్లా బీసీ వెల్ఫేర్ జేఏసీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. వెనుకబడిన తరగతులలోనే కుల వృత్తిదారులకు మెటీరియల్ ప్రభుత్వం నుండి అందేలా కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. బీసీల ఐక్యతపై కృషి చేస్తూ ప్రతి జిల్లాలో జేఏసీ జిల్లా కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అసలు బీసీ జేఏసీ అనేది మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది 19 సంవత్సరంలో ఏర్పాటు చేసి 20వ సంవత్సరంలో 20లో రిజిస్ట్రేషన్ చేయించాం. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీ సంఘాలు ఎన్నో ఉన్నాయి, 50 అప్పుడు అన్ని రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలన్నింటినీ కలిపి అందరిని ఆహ్వానించి ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు 50 బీసీ సంఘాలు వచ్చినాయి. అందరూ కూడా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. అలా ఎవరికి వాళ్ళు విడిపోతే కష్టం, అందరం కలిసి పనిచేయాలనే నేపథ్యంతో బీసీ వెల్ఫేర్ జేఏసీని దీంట్లో బీసీ సంఘాల అధ్యక్షుల్ని, కుల సంఘాల అధ్యక్షుల్ని, ముఖ్యంగా ఈ 2 సంఘాల కన్నా కూడా ఒక సమాజంలో విలువైన వ్యక్తులు, కమిట్మెంట్తో పనిచేసేవాళ్ళు, గొప్ప వ్యక్తులు, మంచి మేధావులు, ఇటువంటి వ్యక్తుల్ని మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి దీని యొక్క ఆశయము, దీని యొక్క ఉద్దేశం ఏర్పాటు చేయటం వల్ల ఏంటనేది దాన్ని వివరించి అట్లా గొప్ప వ్యక్తుల్ని తీసుకొని జేఏసీని ఏర్పాటు చేయడం జరిగింది. జేఏసీ ముఖ్య ఉద్దేశం అంటే ముఖ్యంగా అందరినీ బీసీల్లో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలందరినీ కూడా సమీకరించి ఒకటిగా చేసి ఈ బీసీ ఫలాలందరికీ అందే విధంగా చేయాలనే దృఢ సంకల్పంతో మేము ఏర్పాటు చేసాం. అట్టడుగునున్న బీసీ వర్గాలు కొన్ని, వీళ్ళందరినీ అప్లిఫ్ట్మెంటే దీని మెయిన్ మోటోగా ముందుకెళ్తూ అట్లానే చాలా సేవా కార్యక్రమాలు అయితే ఆదిశేష్ గారు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి సుమారు 20-25 ఏళ్ళ నుంచి ఈ సంఘాలతో పనిచేస్తూ అట్లానే ఇండివిజువల్గా న్యాయం జరగట్లేదని ఇండివిజువల్గా మనం ఒక జేఏసీ ఫామ్ చేయాలని 2019లో ఫామ్ చేయడం, మరి దానికి అనేక మంది మేధావులు కానివ్వండి, అట్లానే వృత్తులు అందరూ అన్ని వృత్తుల్ని సమానంగా తీసుకొని వచ్చి, అంటే ఒక లాయర్లు కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, సైంటిస్టులు కానివ్వండి, అనేక మంది పద్మశ్రీ గ్రహీతలు ఇందులో ఉన్నారు. అట్లానే ఆనందయ్య గారు మీ అందరికీ పరిచయం అక్కర్లేదు, అందరికీ సుపరిచితులు. కోవిడ్ టైంలో మరి ఎంత సేవ చేశారో, ఆనందయ్య గారు మెడిసిన్ ఎంతమందికి ఉపయోగపడిందో మీ అందరికీ తెలుసు. అట్లాంటి నిష్ణాతులందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి వీళ్ళందరికీ నాయకత్వం అప్పచెప్తూ, ఎందుకంటే కేవలం రాజకీయాలంటే రాజకీయాల్లో మనందరికీ తెలుసు జన సమీకరణలు కానివ్వండి, ఖర్చుతో కూడిన పనులు ఇవన్నీ. అట్లా కాకుండా జేఏసీ తరపున ప్రతి ఒక్కరు, జేఏసీలో ఉన్న అందరూ ఏదో ఒక రకంగా సామాజిక స్పృహతో సామాజిక సేవ చేస్తున్న వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి వాళ్ళ ఐడియాలజీ బేసికల్గా గవర్నమెంట్కి ఏమైనా బీసీల తరపున ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ, గతంలో ఉన్న వైసీపీ కానివ్వండి, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి కానివ్వండి, సలహాలు సూచనలు ఏమైనా ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా జేఏసీ తరపున సలహాలు సూచనలు ఇచ్చి బీసీలు అందరూ అప్లిఫ్ట్మెంట్ కోసం పనిచేస్తున్న ఆదిశేష్ గారికి, వెంకట్రావు గారికి, అట్లానే మొత్తం కార్యవర్గం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జిల్లా అధ్యక్షులుగా నాకు నియమించినందుకు తప్పనిసరిగా నా కర్తవ్యం ఏదైతే సంక్షేమాలు ఏవేవి ఉన్నాయో వాటి మీద తప్పనిసరిగా రాష్ట్ర అధ్యక్షుల వారికి తెలియజేస్తూ మిగతా కార్యక్రమాలు కూడా ప్రభుత్వం ఏదైతే బీసీ పైన ఉన్న ఎజెండా ఉన్నాయో వాటిపైన మేము తప్పనిసరిగా పోరాటం చేస్తామని